వెజిటేబుల్స్ హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు చూపిచ్చే ఈ రాడిష్ కూడా మనకు చాలా మంచిది. ఈ రాడిష్‌లో కూడా మంచి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. కంటి చూపు కూడా చాలా బాగుంటుందంట. సో, మన డైలీ డైట్‌లో ఈ రాడిష్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్‌ని బాగా చూసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే కంటి చూపు కూడా చాలా మంచిగా మెరుగవుతుందండి. సో, అందుకే ఈరోజు ఈ రాడిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ రాడిష్‌ని పీల్ తీసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఫోర్క్‌తో ఇలా డాట్స్ పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం చేసే మసాలా అంతా బాగా ముక్కకు పడుతుంది. అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. సో, ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక గిన్నెలో పెరుగు తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. సో, నేనైతే పెరుగులో కొంచెం శనగపిండి, పసుపు, కారము, ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. సో, ఈ వేసుకున్న వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని, మనం తరిగి పెట్టుకున్న రాడిష్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి బాగా పడుతుందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ వేరే మిక్సీ జార్‌లో కొంచెము జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే ఫెనెల్ సీడ్స్, సోంపు అంటారు కదా! కొంచెం సోంపు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్‌లో ఆయిల్ ఏసేసుకొని, జీరా వేసుకొని, మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని వేసేసి కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచుకున్న తర్వాత మనం పెరుగులో కలిపి పెట్టుకున్న రాడిష్ పీసెస్‌ని కూడా వేసుకొని, దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని గిన్నెకున్న పెరుగంతా కూడా మనం ఒకసారి ఆ వాటర్‌తో అనేసుకొని వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా డైరెక్ట్‌గా ఉడికించుకోవాలంటే 15 మినిట్స్ టైం పట్టిందండి నాకు. సో, మీకు ఇలా టైం తక్కువలో కావాలి అనుకున్నప్పుడు కుక్కర్‌లో ఉడికించుకొని ఇప్పుడు చేసుకున్న ప్రాసెస్ చేస్తే అయిపోతుంది. సో, ఇప్పుడు మన కర్రీ అయితే అయిపోయిందండి. ఆయిల్ తేలుతుంది కదా! చూసారు కదా కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. కలరే కాదండి రుచి కూడా అంతే బావుంది. ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్